శౌర్య సార్, ఆకలిగా ఉండకూడదంటారు. భోంచేద్దాం రండి సార్. నాకు ఆకలిగా లేదు. నా మీద కోపంగా ఉన్నారు కదా, నా మీద కోపాన్ని టిఫిన్ మీద చూపిస్తారా? నువ్వు యాడ్లో యాక్ట్ చేసిన తర్వాత నుంచి నాకు ప్రతి చోట అవమానమే. నీ వల్ల గర్వంగా తలెత్తుకొని తిరగలేకపోతున్నాను. ఇప్పుడు తల దించుకొని ఉండాల్సి వస్తుంది. చివరికి నాకు సంబంధం లేని వాళ్ళ ముందు కూడా. ఇదిగో. అంటే ఆ యాడ్ ఏజెన్సీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా, ఆ డబ్బుతో నన్ను కాపాడావు కదా, అందుకని తల దించుకొని బతకాలి అంటావా? అలా నేను అన్నానా? మాట్లాడుకో. మీకు మీ పౌరుషానికి చాలా మంది అభిమానులు ఉన్నారు తెలుసా? ఏంటి కూల్ చేద్దాం అనుకుంటున్నావా? వరలక్ష్మి వ్రతం చేద్దాం అనుకుంటున్నాను. అమ్మ ఫోన్ చేసి చెప్పింది. నేను నిత్య సుమంగళిగా నిండు నూరేళ్లు మీతో సుఖంగా ఉండాలని చేసే వ్రతం కదా, దానికి ఓకే అనేసాను. వెళ్ళు. నాకు చెప్పడం ఎందుకు? అయినా నువ్వు వెళ్ళే ప్రతి చోటికి నాకు చెప్పే వెళ్తున్నావా ఏంటి? చుట్టూ ప్రదక్షిణలు చేసి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చినట్టు మీరు అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడికే వస్తారేంటి? సార్, రేపు మా ఇంటికి వెళ్దాం. అది భర్త అంటే భయం, భక్తి, గౌరవం ఉన్నవాళ్ళు చేసే వ్రతం. నీలా లెక్కలేని వాళ్ళు చేస్తే ప్రయోజనం ఉండదు. నా భర్త మీద నాకు ఎంత గౌరవం ఉందో వరలక్ష్మి అమ్మవారికి తెలుసులేండి. నేనెక్కడికి రాను. నువ్వు వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళు. సరే అయితే ఆ ముఖం మీరే మా నాన్నకి చెప్పేసేయండి. ఫోన్ చేస్తాను. నానా, మీ అల్లుడు గారు వ్రతానికి రారంట. మేం రాములే. మీరు వ్రతాన్ని క్యాన్సిల్ చేసుకోండి. ఫోన్ ఎందుకు చేసావు? అమ్మా, మీరు కట్నం ఇవ్వలేదని అలిగారు. కట్నం ఇవ్వలేదని నేను కోపంగా అడిగాను. ఏం మాట్లాడుతున్నావు రామా? అమ్మా, కొట్టారమ్మా మీరు కట్నం ఇవ్వలేదని. అవును రామా, కట్నం కోసమే కొట్టారు. కాల్ కట్ చేయి. నేను కట్ చేయను సార్. నువ్వు అలా ఎందుకు చెప్పావు వాళ్ళకి? మరి ఎలా చెప్పను? నువ్వేం చేసావో నేను ఎందుకు రానంటున్నాను అది మాత్రమే చెప్పు. అలా చెప్తే ఊరుకుంటారా ఏంటి? ఊళ్ళో రచ్చబండ దగ్గర చెట్టుకి ఊరేస్తారు మా నాన్న. అంత భయం ఉన్నదానివి ఆ యాడ్ చేయకుండా ఉండాల్సింది కదా. చేయకపోతే మీరు బయటికి రారు కదా. బయటికి వచ్చి నేను ఏం ఉద్ధరిస్తున్నాను? సారీ చెప్పాను కదా.